కరీంనగర్ జిల్లా ప్రభుత్వ పెద్ద దవాఖానలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్య ధోరణి మరోసారి వెలుగులోకి వచ్చింది. హాస్పిటల్లో డ్యూటీపై ఉండాల్సిన డాక్టర్లు ప్రత్యక్షంగా హాజరు కాకుండా వాట్సాప్ ద్వారా వైద్యం నిర్వహిస్తున్న దృశ్యం ప్రజలను షాక్కు గురిచేసింది. శిశువార్డులో గంటల తరబడి వేచి చూసిన తల్లిదండ్రులు చివరకు ఓ వ్యక్తిని డాక్టర్ అనుకొని చూపించుకోగా అతను వాస్తవానికి డాక్టర్ బయట ఉన్నారు. వాట్సాప్లో రోగి వివరాలు పంపి అతని సూచనలతోనే మందులు రాస్తున్నానని తెలిపినట్లు వారు వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రులు పేదల ఆసరగా ఉండాలి, కానీ ఇలాంటివి ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. బాధితులు ఇలాంటి నిర్లక్ష్య వైద్యులను శాశ్వతంగా తొలగించి చట్టరీత్యా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీలత మేడం అని ఉంది. ఇక్కడ మీరు జెంట్స్ ఉన్నారు, మీరు స్టూడెంట్, మీరు ఫోన్లో వాట్సాప్లో చూసి రాసినాకల్లా రేపు రియాక్షన్ అవుతుంది. ఈ చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళకు ఎవరు బాధ్యులు? వాళ్ళ టైమింగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఉండాలా? మీకు తెలియదంటే ఇప్పుడు మీరు క్లోజ్ చేసేయాలి, లాక్ చేసేయాలి. మేడం ఉంటే ఈడు ఉండాలా, లేదంటే లాక్ చేసేయాలి. మీరు పిఆర్ఓ కూడా కాల్ చేసినా లేపలేదు. ఇదేంటిది చెప్పు, ఇది బాధ్యతనా? ఇప్పుడు వీళ్ళకి రియాక్షన్ అవుతుంది, రేపు ఏమన్నా అవుతుంది. ఏంటిది? ఎవరు బాధ్యులు? నేనైతే మేడం కడిగే రాస్తున్నాను. మేడం రాసింది ఎక్కడో మేడం ఉండి ఈడ డ్యూటీ ఆన్లైన్ చేసుడా లేక ఏమన్నా? అది కాదు కదా, ఆన్లైన్